నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వంశీ ఫార్మ్స్ మీద ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వంశీ మీద జరుగుతున్న ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లారిటీ కోసం నాకు ఇవ్వడానికి ఈరోజు వాళ్ళిద్దరు నా ముందుకు వచ్చారు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడినా అవసరమా అని సడన్ గా మీ ఇద్దరి మీద ఎందుకు బ్రో నెగిటివిటీ అనేది? చిన్న చూపు అయిపోయింది దానికి విడాకులు అంటే. మళ్ళీ పెళ్ళాంని వదిలేసినావు ఇంకొకరు కావాలా నీకు? మా అవసరం కోసం మాత్రమే నేత్రాన్ని అప్రోచ్ అవ్వడం కానీ నేత్ర మీరు కలవడం కానీ అది ఏమైనా జరిగింది? డివర్స్ ఇప్పించేయండి మేడం అండ్ వారిది ఫార్మ్స్ కూడా నాకు ఇచ్చేసేయమనండి నష్టపరిహారంగా అంటుంది. అంటే వంశీకి ఫార్మింగ్ రాదు, వీడు చేసేది బిజినెస్. ఇప్పుడు వీడు అగ్రికల్చర్ కాదు చేసేది. ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ హిందూ. ఈ ఫార్మ్స్ కి అమ్మాయిలు ఎందుకు? ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు తోడు దొంగలు. అమ్మాయిల పిచ్చోడు అనడము, బూత్ ఫామ్ అనడము, అమ్మాయిల ఫామ్ అనడము, బ్రోతలోస్ నడుపుతలేం కదా. వీడు ఆడపిల్లతో చేపిస్తున్నాడు, నీకేమైతుంది? అమ్మాయి మానేయడానికి రీజన్ హిందూ దివ్య నా మంచి కోసమే వదిలేస్తున్నా అంటే నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టవచ్చు ఫర్ మై ఓన్ గుడ్. అని స్టాఫ్ ని కూలీలు అంటారంట. నాటకాలు ఎక్కువైనా మాట్లాడేటోళ్ళే కూలీలు అంటారు, లేబర్ అంటారు. ఒక పర్సన్ వచ్చి ఇలా పెట్టారంటే మీరు ఏదైనా ఇబ్బంది పెట్టేసి ఉండాలి, ఏదైనా టార్చర్ చేసి ఉండాలి. వెబ్సైట్ లో ఆయన నంబరే, 2 స్టోర్స్ లో ఆయన నంబరే. ఆ కాంటాక్ట్స్ అన్ని మెల్లమెల్లగా జమ చేసుకున్నాడు. ప్రజలు గొర్రెలు, వీళ్ళ దగ్గర కొనేటోళ్ళు గొర్రెలు. ఫార్మింగ్ కి సంబంధించి మీరు వెళ్ళరంట, జస్ట్ అక్కడికి వెళ్ళి వీడియో తీసి వస్తారు అనేసి అని అన్నారు. వారధి ఫార్మ్స్ అనేది పుట్టి 2 నెలల్లో చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక పిల్లని అన్నాడు వీడు వంశీ ఫార్మ్స్ అని. దాన్ని కూడా 2 నెలల్లో చంపేస్తారా? ఒక న్యూస్ ఛానల్ మీ ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళి వీడియో చేసి మీ గురించి మాట్లాడడం జరిగింది. మాటలు నమ్ముకున్న ప్రాబ్లమే, మాటల ద్వారా ప్రోడక్ట్లు నమ్ముకున్న ప్రాబ్లం. వంశీ చెప్తే కొన బుద్ధి అవుతుంది, అట్లాంటి నేను చెప్తే కొన బుద్ధి కానట్టు చేసిండ్రు వీళ్ళు. ఆమె వంశీకి పాజిటివ్ కామెంట్ పెడితే ఒక జర్నలిస్ట్ అయ్యండి ఆమె పో వంశీతో పో, జర్నలిజం అది. అవును, మీ ఇదొకటి కాకుండా రేట్లు కూడా మీరు త్రిబుల్ అంట కదా. ఇంటూ 10 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 100 అవన్నీ కాన్ఫిడెన్షియల్ కదా. నీలోఫర్ చాయ్ ఎంత పెడుతున్నారు అనేది, పాలు ఎంతకు వస్తున్నాయి, టీ పొడి ఎంతకు వస్తుంది, వాళ్ళు ఎంత పెడుతున్నారు అనేది వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చి చెప్తారా? ఒక చీరల దుకాణం లారెస్ బ్రదర్స్ లా మాకు సూరత్ నుంచి 80 రూపీస్ కి వస్తుంది, మేము 800 పెడతాం అని చెప్తారా? ఆయన ఇంటూ 2 ఇంటూ 3 చేస్తే, ఇప్పుడు ఇంటూ 2 చేస్తే ఇప్పుడు ప్రతి మనిషికి ఇప్పుడు మనమే ఇంటెలిజెంట్ అని ఎవరిది వాళ్ళు అనుకుంటే పోనీ. ఇప్పుడు రాజేష్ వచ్చి ప్రజలు గొర్రెలు, వీళ్ళ దగ్గర కొనేటోళ్ళు గొర్రెలు. ఇప్పుడు మమ్మల్ని నమ్మి మాకు కొనే కస్టమర్స్ అంటే మాకు కస్టమర్ ఇస్ గాడ్ అంటాం కదా. ఇది ఈ రోజు నిన్న స్టార్ట్ చేసింది కాదు కదా. బిజినెస్ మైండ్ ఫస్ట్ నుంచి కస్టమర్ ఎంత మంచి చూసుకుంటే అంత ప్రాఫిట్స్ ఉంటాయి. కస్టమర్ గొర్రెలు, కస్టమర్ ఎంక్వైరీ చేయడా? ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ తెచ్చి ఇంటూ 2 ఇంటూ 3 చేస్తేనే అరే ఇంటూ 3 ఉంది మంచిగా, ఇంటూ 4 ఉంటే ఇంకా మంచిగా ఉంటాయి అనుకుంటారా? మనకు కాంపిటీషన్ ఉంటుంది, మన ప్రైజెస్ మిగతా వాళ్ళ ప్రైజెస్ ని కంపేర్ చేస్తారు. అన్ని చూసి వీళ్ళతో క్వాలిటీ బాగుంది, ఇది ప్రైస్ ఒకవేళ ఎక్కువ ఉన్న 10 రూపాయలు, అరే ఈ క్వాలిటీకి ఆ క్వాలిటీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, ఇది ఇంత పర్ఫెక్ట్ ఆర్గానిక్ ఉన్నట్టుంది అని కొంటారు. తప్పితే నువ్వు ఎంత పెడితే, ఇప్పుడు నీలోఫర్ పోయి కాఫీ తాగితే 150 రూపీస్ కాఫీ ఇచ్చిండు. ఇప్పుడు నేను పోయి వీడియో చేయాలా నీలోఫర్ మీద, లేకపోతే అడగాలి, నేను చేస్తే కొంచెం రీచ్ అయితే ఉంటది కదా. నీలోఫర్ పాలు ఎంత పడ్డాయి, ఇట్లా కాఫీ అడిడాస్ టీ షర్ట్ నైకి అక్కడ కొంటే ఇండియన్ టీ షర్ట్ వేరే రేట్ ఉంటది, కోటీలో కొంటే వేరే రేట్ ఉంటది కదా. మరి వాళ్ళకి పోయి నువ్వు ఇట్లా షాప్ ఇడ పెట్టుకున్నావు, గచ్చిబౌలిలా తీసేసేయి, కోటీలో తక్కువ దొరుకుతుంది అంటారా? అంటే ఎవరు ఎట్లా పెట్టిండ్రు, క్వాలిటీ ఎట్లుంది అని దానిపైన రేట్ ఫిక్స్ చేసుకుంటారు కానీ ఏదో మనుషులను దోచుకోవాలని కాదు. సో ఆయన ఇట్లా స్టార్ట్ చేసుకున్నాడు దివ్య ఆర్గానిక్స్ అని, కాంటాక్ట్స్ అని తీసుకొని మన ఎంప్లాయీస్ వచ్చి మనకు చెప్తుండ్రి, సార్ హోమ్ డెలివరీలు ఇస్తున్నారు మన వాళ్ళకు. మా ల్యాండ్ ఓనర్ కూడా చెప్తుండే, మా ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేస్తుండు, ఫ్రీ శాంపుల్ ఇస్తా, హోమ్ డెలివరీ ఇస్తా అని కాంటాక్ట్స్ అన్ని ఉన్నాయి రాజేష్ దగ్గర. ఇదంతా చెప్పి మీ అబ్బాయి, మా మమ్మీతో కూడా, మీ అబ్బాయి 1 year లో తీసిన డబ్బులు మేము 2 నెలలలో తీస్తాము, అంత ఈజీ ఇది ఫార్మింగ్, ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్ముకోవడం అని ఛాలెంజ్లు క్రియేట్ చేసి, ఒక యాప్ క్రియేట్ చేసి పెట్టేసిండు. హైలైట్ ఏంటంటే మొన్న ఎవరో ట్రోల్ వీడియోస్, ఎవరో ఫారిన్ లో ఉంటాడంట, ట్రోల్ వీడియోస్ ఏమో చేస్తున్నాడు, స్పూఫ్ ట్రోల్ ఏమో చేస్తున్నాడు. వీళ్ళు కూడా లైవ్ పెట్టుకున్నారు ఒకసారి, రాజేష్ ఇంకొకరు లైవ్ అంత అయిపోయింది.
మొత్తం క్రిటిసైజ్ చేస్తున్నారు వంశీ ఫార్మ్స్ ని. ఆ నెగిటివ్ కామెంట్స్ లో ఒక పాజిటివ్ కామెంట్ ఏముందంటే, ఎంత అన్నానండి భయ్య, వంశీ ఫార్మ్స్ షాంపూ అయితే నెక్స్ట్ లెవెల్, షాంపూ క్వాలిటీ మాత్రం నేను యూజ్ చేసిన చాలా అద్భుతంగా ఉంది అని ఒక కమెంట్ ఉంది. దాని కింద రిప్లై రాజేసింది, అదే షాంపూ నీకు 30% డిస్కౌంట్ కి నేను ఇస్తా, నా కాంటాక్ట్ నంబర్ నాకు కాల్ చేయంట. మా ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసి పంపించారు. ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూలో నాకు బిజినెస్ ఐడియా లేదు, నేను బిజినెస్ చేయాలంటున్నాను కానీ అన్ని చేసి ఆర్డర్ కూడా అడిగా. యాక్చువల్లీ మనోడు చెప్పాడు లైక్ ఇలా అంటే, లైక్ నువ్వు ఏమైనా ఇది ప్లాన్ చేసుకుందామని లేకపోతే అలాంటివి ఏమైనా వచ్చి తీస్తారంటే ఏమో మరి అని అన్నారు. మీకు చాలా తక్కువ రేట్లకు అందిస్తా, ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు హోమ్ డెలివరీ చేస్తా నేను అంటే, నేను ఒక వీడియో చేసిన. ఆ కొత్త ఫార్మ్స్ కి నాకు సంబంధం లేదు, నా ఎంప్లాయీస్ ఉన్నారు దాంట్లో, కానీ మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ నన్ను అడగరాదు మళ్ళీ ఏమి విషయాలు చెప్పిన. వాళ్ళకు నడవలే, కొన్ని రోజులు నడవకపోయేసరికి మనది ఎట్లా మూపిద్దామా అని పడ్డారు. నితిన్ అని ఒక కొత్త ఎంప్లాయీ వచ్చిండు. ఆయనని నువ్వు ఫామ్ లో నుంచి వెళ్ళిపోకుంటే నేను కొడతాము అనే స్టేజ్ వచ్చింది. అప్పుడు బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళ నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు. నేను ఫుల్లీ ఇరిటేట్ అవుతున్నా, ఇంత ఎందుకు ఓవర్ చేస్తుండ్రు రాజేష్, వాళ్ళు కొడతామంటున్నారంట. కొడతామంటే మన ఎంప్లాయీని నన్ను కొట్టినట్టే కదా, వాడు చాయ్ తాగనికి పోయినా కూడా భయపడతాడు కదా హోటల్లో, కొడతారేమో ఎవడొచ్చిండో అని. చాలా తప్పిది ఇట్లా భయపెట్టడము అంటే. మా నాన్నతో చెప్పిస్తలే అని వాళ్ళ నాన్నతో రాజేష్ కి ఫోన్ చేపించింది. ఏదో స్టార్ట్ చేసుకున్నావు అంట బిజినెస్, చేసుకో మంచిగా, ఇవన్నీ ఎందుకు నీకు పంచాయతీలో అని వార్నింగ్ ఇచ్చిండు. సైలెంట్ అయిపోయింది. ఇక ఆయనతో పాటు ఒక 2-3 వేరే ఎంప్లాయీస్ ఆయన ఎవరైతే జమ చేసుకున్నాడు అంటే బిర్యానీలు తినిపించుకుంటా మంచిగా చేసుకొని కొంతమంది ఉన్నారులేండి, వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, వాళ్ళు రూమ్లలో ఖాళీగా ఉన్నారు అని మన ఎంప్లాయీసే చెప్తారు. ఆయన ఫెయిల్ అయిపోయింది కదా. సో అట్లా వార్నింగ్ దగ్గర వాళ్ళు కొంచెం డైల్యూట్ అయిండ్రు. కానీ ఎప్పుడైతే బ్రాండ్ అంబాసిడర్ మానేసిందో మళ్ళీ బయటికి వచ్చిండు, ఎవరు ఏం చేయలేరు నన్ను. అంటే ఈ ప్రపంచంలో ఒకటే పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టు వాళ్ళ నాన్న కొంచెం వార్నింగ్ ఇచ్చేసరికి, కొంచెం మందలు ఇచ్చేసరికి ఆగిండు. ఇప్పుడు తను వెళ్ళిపోయేసరికి నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అనుకుంటే, మీరు అడిగిన ఇంత లేట్ ఎందుకు బయటికి వచ్చిండ్రు, సో దాచుకున్నాడు ఒక బొక్కల. ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ పోతానే ఎవ్వరు లేరు అని ఇట్లా చూసి వచ్చేసిండు. ఓకే, ఇప్పుడు తను వెళ్ళిపోయి అంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది జరుగుతున్నవన్నీ. అంటే మన ఎంప్లాయీస్ వాళ్ళ ఎంప్లాయీస్ అందరు ఒకటే రూమ్ లా, ఇదంతా ఎక్కువ మంది ఒకటే దగ్గర ఉండేటోళ్ళు ఉన్నారు వీళ్ళు. ఇక వాళ్ళకి కంపల్సరీ మీరు మాట్లాడరాదు, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, క్వారంటైన్ లో ఉండాలని చెప్పలేం కదా. సో వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటారు. షాప్ కి వచ్చి కూడా కలిసి మన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే వాళ్ళు ఫస్ట్ లా, నేను డబుల్ ఇస్తాను నా దగ్గర అంటుండే రాజేష్. అందరి దగ్గర అప్పులు చేసిండని ల్యాండ్ ఓనర్ చెప్పిండు, నా దగ్గర అప్పు చేసిండు ఇస్తలేడు అని నాతో అంటుండే రోజు వచ్చి. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇస్తాడు అని నేను. ఇంకొక రంజిత్ అని ల్యాండ్ చూపించిన ఆయన దగ్గర అప్పు చేసిండంట. ఎక్స్1 కి ఇప్పటికీ డబ్బులు ఇవ్వాలి, ఎక్స్ ఆయనకు నాటుకోడి గుడ్లు. అట్లా చాలా మందికి పేమెంట్స్ చేసేటివి ఉన్నాయి. అట్లా అందరి దగ్గర అప్పులు చేసి అది చేసి కొంచెం వంశీ ఫార్మ్స్ నాది అనుకున్నాడు పాపం. అంటే సైకలాజికల్ గా వంశీ ప్రేమకు చూసుకునేసరికి ఏమో నాది అనేది జోన్కి వచ్చిండు. ఒక రోజు ఏమైంది, నేను అసలు ఇంటర్ఫియర్ కాను బిజినెస్ లో, వీడే మేము యాక్చువల్ వేరే వేరే చేసుకునేది, ఎవరి దాంట్లో ఎవరు ఇంటర్ఫియర్ కాదు, ఇండిపెండెంట్ గా మనం ఐడెంటిటీ ఉంటే మంచిగా. స్టార్టింగ్ లో చెప్పినప్పుడు అయితే నేను ఇంటర్ఫియర్ కాను. కాకపోతే నాకు ఏమైందంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో పని ఉండి వచ్చి ఇంటికి పోతున్నాడు, వాష్రూమ్ అర్జెంట్ అయింది. మన గచ్చిబౌలి స్టోర్ ఉంది కదా, మంచి నీట్ ఉంటాయి 2 వాష్రూమ్స్. వాష్రూమ్ పోయిపోదామని పైకి పోయినా, పోతే ఆకలి అవుతుంది. వాష్రూమ్ పోయి అయితే ఆకలి అయితే క్యారెట్ దోసకాయ తీసుకున్నా. క్యారెట్ దోసకాయ తీసుకుని మా అమ్మ షాంపూ తీసుకురారా అయిపోయింది అనేదో చెప్పింది, షాంపూ తీసుకున్నా. తీసుకొని వీడు ముందు వీడియో చేసింది గుర్తొచ్చింది, ఎవరైనా బిల్ అయిపోయాలి. బిల్లు అంటే నేను లేకున్నా మన డబ్బులు మనతోనే తిరుగుతుంటాయి కదా, ఏమైతుందని ఆడ జై కృష్ణ అని ఒక ఎంప్లాయీ ఉండే కౌంటర్ లో, బిల్ అయి జై అని చెప్పిన. అన్నా వంశన్న చంపేస్తాడన్నా, మీకు బిల్ ఏందన్నా, మీకంటే ఇవన్న ఓవర్ యాక్షన్ చేయకు అంటే పాపం బిల్ వేసిండు. వేసి ఇచ్చిండు, ఎంత అని చెప్తే ఫోన్ పే చేసేసిన. అన్న 20% డిస్కౌంట్ ఇచ్చిన అన్న నీకు అన్నాడు. నేను నాకు స్ట్రైక్ ఒకసారి జుమ్ అన్నది, ఏంది ఇతనేంది డిస్కౌంట్ ఇచ్చేది అట్లా ఎట్లా అని. థ్యాంక్ యూ జై, ఓకే అయితే ఎంత నీ వచ్చా మన సిస్టమ్ లో డిస్కౌంట్ ఎవరికైనా ఎంత నీ వచ్చా అంటే, ఇవ్వచ్చు సార్ ఇక్కడ ఈ కాలంలో 20% అని ఇస్తే వచ్చేస్తుంది ఇచ్చేసిన అంటే. ఓకే అంటే వంశీకి తెలుసా అని అడిగిన. ఇట్లా వంశీకి తెలుసా, ఎవరికైనా ఇస్తారా, నాకు ఇచ్చినావు కరెక్టే, నేను అభిమానంతో నాకు ఇచ్చినావు, వేరే వాళ్ళకి కూడా ఇస్తావా అంటే, అందరికి ఏం లేదు సార్, పెద్ద పెద్ద బిల్ అయిన వాళ్ళకు 10-15%, 5-10-15% అట్లా ఇస్తాం. 5,000-10,000 బిల్ అయిన వాళ్ళకి పెద్ద కస్టమర్స్ కి మాత్రం ఇస్తామంటే, ఎవరు చెప్పిండ్రు అంటే వంశీకి తెలుసా అంటే రాజేష్ అన్న చెప్పేసిండు. రాజేష్ అన్న
ఇట్లా పెద్ద కస్టమర్స్ అందరికి 10% ఇచ్చాయి 5% అంటే నేను నాకు ఆగలేదు ఆడనే. కానీ ఇదెంత ఫుల్ స్ట్రాటజీ ఉంది. పెద్ద కస్టమర్స్ తోనే మనకు లాభాలు వస్తాయి. 500 1000 రూపాయలు కొనే వాళ్ళకంటే 10,000 కొనేటోనికి నువ్వు 15% డిస్కౌంట్ ఇచ్చినావు అంటే 1500 మన లాభమే పోయింది. ఇప్పుడు మనకు 8500 వచ్చినట్టు కాదడా, మన లాభం ఆ 1500 అదే పోయింది. వంశీ ఏంది ఇంత ఫుల్ చేస్తున్నాడు బిజినెస్ ని, ఇంటర్ఫియర్ కావద్దు అనుకోని కూడా. నాకు వంశీతో ఏం చెప్పబుద్ది కదా, అయితే కూడా తలలో అదే తిరిగి నెక్స్ట్ డే అనేసిన. వంశీ ఇట్లా డిస్కౌంట్ ఇచ్చిండ్రు, పెద్ద కస్టమర్స్ కి అంతా డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే నువ్వు ఎందుకు అట్లా చెప్పినావు, మనకు లాస్ అవుతుంది కదా అట్లా చేస్తే. చిన్న కస్టమర్స్ కి ఇవి కావాలంటే 5 రూపాయలు 10 రూపాయలు పోతాయి, కానీ పెద్దది ఏంది అంటేనే నాకు తెలియదు. నేను ఎవ్వరికి కూడా చెప్పలే డిస్కౌంట్ ఇచ్చినట్టు. అది వంశీ అన్నాడు. నేను మన ఎంప్లాయీస్ తో మాట్లాడినా, కాల్ రికార్డింగ్ చేసుకొని అంతా ఎక్సెల్ షీట్ తీస్తే ఎక్కువ బిల్లులు అన్ని డిస్కౌంట్లు. కాల్ రికార్డింగ్స్ విందాము అని ఫోన్ లో కాల్ రికార్డింగ్స్ వింటే మ్యాంగోస్ పక్కన పెట్టినా కదన్నా ఇయ్యమంటావా ఈ కస్టమర్ వచ్చిండా అని రాజేష్ ని అడుగుతారు. మేనేజర్ అనే ట్యాగ్ కూడా వాళ్ళే ఇచ్చుకున్నారు. సో వాళ్ళే ఇచ్చుకొని అక్కడ డిస్కౌంట్ ఇచ్చినాయి అన్ని వాళ్ళు చెప్తున్నారు అనమాట. అన్న అంటాడు ఇచ్చేస్తాము. కాల్ రికార్డింగ్స్ లో కూడా మ్యాంగోస్ కి ఎంత ఇయ్యమంటావు అన్నారు డిస్కౌంట్ అంటే 20% ఇచ్చేయరా, ఇట్లాంటి రికార్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ హర్టింగ్ ఉండే నాకు. నా కంపెనీ ఇలా 10,000 ఇవన్నీ చూసి ఇవన్నీ మీరు అవన్నీ అయ్యాకే అప్పుడు నాకేముంటే ఆయన రిగ్రెట్ అయ్యి సార్ మీకు నచ్చినట్టు నేను ఉంటా, ఇప్పటి వరకు నేను డిస్కౌంట్ ఇచ్చింది తప్పే ఇయ్యను, నేను నాతో కొంచెం సర్కాజం చేస్తుండే, చెయ్యక రాజేష్ నువ్వు చేస్తే నలుగురు ఇంకా చేస్తారు మన ఎంప్లాయీస్, మీరు నా ఫోన్ ఎత్తారు నాకు నచ్చట్లేదు మీరు నా ఫోన్ ఎత్తకపోవడం అని జోకులు వేస్తుండే నా పైనే. నేను ఇప్పుడు బిజీ ఉండి ఫోన్ ఎత్తకుండా ఇవన్నీ చెయ్యకు, అందరూ నేను బాస్ లాగా ఉంటా కదా, వాళ్ళు కూడా ఇక నా పైన జోకులు వేస్తారు, కొంచెం డీసెంట్ గా రెస్పెక్ట్ఫుల్ గానే ఉంటా అంటే సరే ఫ్రెండ్లీగా ఉందామని ఉండలే, నా లిమిట్స్ నాకు అర్థమైనాయి, నేను ఒక ఎంప్లాయీని కదా అంటే. ఎంప్లాయీ కరెక్టే, నువ్వు స్టోర్ లోనే ఉండు మరి కొన్ని రోజులు స్టోర్ లా. అప్పుడు చెప్పిన పదమా ఇదా ఈ స్టోర్ స్టోర్ కి టైమింగ్ ఫిక్స్ చేసి ఒక డ్రెస్ కోడ్ ఉంటది, ఆ డ్రెస్ కోడ్ నువ్వు కూడా వేసుకో, నువ్వు అందరు ఎంప్లాయీ లానే ఇక్కడ కూర్చొని చెయ్యండి అంటే. గచ్చిబౌలి లేకుండే ఇక క్యాష్ అంతా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నావు, ఎందుకు పోవాలి, వాళ్ళే తాళం వేసుకొని పోతారు. స్టోర్ లో నువ్వు మీ అమ్మ నాన్న ఉంటారు కదా, నువ్వు ఇక్కడనే చూసుకో, ఇదంతా రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో స్టోర్ ది అని అన్న. ఆయనకి ఇక బుల్లెట్ మీద తిరగడము మొత్తం అలవాటు ఊరంతా, ఇక తిరిగేది లేదు కదా. సఫకేటింగ్ అయ్యి ఒక రోజు నాకు మెసేజ్ చేసిండు, సార్ నేను క్విట్ అవుతున్నా, మా అమ్మ నాన్న కూడా వెళ్ళిపోమంటే అందరం వెళ్ళిపోతాము, అది ఇది మీకు హెల్ప్ ఎప్పుడు ఉంటుంది, నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సార్ మీకు అని మెసేజ్ చేసిండు. సరే రాజేష్ లాస్ట్ డే ఆఫ్ ది మంత్ కి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఎనీ టైమ్ ఐ సపోర్ట్ యూ సార్ అని అన్నాడు. పోయే రోజు ఏం చెప్పిన అంటే నేను ప్లంబింగ్ కార్పెంటర్ ఇవి చాలా ఇష్టం సార్ నాకు ఈ వర్క్స్, నేను అదొకటి స్టార్ట్ చేసినాను, ప్రౌచర్ చూపించి ఇవి చేసుకుంటారు రేపటి నుంచి అని చెప్పి పోయి ఆ దివ్య ఆర్గానిక్స్ అని ఓపెన్ చేసి పడేసిండ్రు మానేసిన వాళ్ళు అందరు కలిసి. నాకు ఇక మన మిస్టేక్ కదా, మన చేతగాంతనం కాంటాక్ట్స్ వాళ్ళు తీసుకున్నారు అని వాళ్ళ ఫోన్లు అన్ని తీసేసిన. నేను ఇక ఆ నంబర్లు ఆయనే ఉండే కదా 3 నంబర్లు తీసేసిన మొత్తం. వాళ్ళ కొత్త కాంటాక్ట్స్ వస్తలేవు, పాత కాంటాక్ట్స్ కొంటలేరు, మన పైన నమ్మకం ఉంటది కదా, మన దగ్గరకే వస్తున్నారు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ లో నమ్మకం తీసేయాలని చేసే ఉద్యమం ఇది. నా పైన ఉన్న నమ్మకాన్ని మొత్తం జీరో చేయాలి. వీడు అమ్మాయిల పిచ్చోడు, వీనికి జీరో నాలెడ్జ్ అగ్రికల్చర్ మీద, వీడు తాగుతాడు, ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఏదేదో చెప్తున్నారు. ఒకసారి ఒక విల్లాల ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటే తాగి ఎందుకు డ్రైవ్ చేయాలని ఆయన డ్రైవర్ గానే జాయిన్ అయ్యారు కదా. నా దగ్గర అయింది ఆ పార్టీ పోయేసరికి తెల్లారుజామున 4 అయింది. తాగి డ్రైవ్ లైఫ్ లో తాగి డ్రైవ్ చేయం మేము. తాగి డ్రైవ్ చేస్తే వీడు రాజేష్ డ్రైవర్ గానే రిక్రూట్ చేసుకున్నాడు కదా. రాజేష్ ఇట్లా వస్తావంటే వస్తా సార్ అని వచ్చింది, ఆనందంగానే వచ్చింది. ఇప్పుడు అట్లా చెప్తాడు. అట్లా ఒక 2-3 ప్లేసెస్ కి క్రికెట్ ఫ్రెండ్స్ తో చేసుకున్నప్పుడు, క్రికెట్ టోర్నమెంట్ గెలిచినప్పుడు ఖచ్చితంగా పార్టీ చేసుకుంటాం మేము 11 మంది. అది మీరు చూస్తే ఆ పార్టీ ఎంత ఎగ్జైటింగ్ ఉంటదంటే అసలు జోకులు వేసుకుంటూ ఒకరి మీద ఆ మూమెంట్ కోసం టోర్నమెంట్ లో గెలుస్తాం. అందరు టీం అంతా కూడా అది గెలవాలి. లాస్ట్ టైం నాకు చెప్పినట్టు కూడా ఉన్నారు, చేసుకుంటారా ఇదంటే మన వీడియోలో తాగుబోతులు అంటే కుర్తిలాగా తాగి రోడ్ల మీద బోర్లే క్యాండిడేట్స్ చెప్పారు. అయితే దాన్ని కూడా 3-4 టైమ్స్ ని వీళ్ళు ఎప్పుడు పార్టీ చేసుకుంటారు, నేను పోవాలి, లోపల ఏం జరుగుతుందని యాంకర్లు ఎగ్జైట్ కావడం, లోపల ఏమైనా చూసినావా అనిపించిందా లేదా, వీళ్ళు దొంగ బాబాలాగానా, వీళ్ళు దొంగ బాబాలా వీళ్ళు అని వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు. ఆర్గానిక్ పేరుతో జరిగిన మోసం ఇదా. వంశీతో అమ్మాయిలు ఎందుకు క్లోజ్ ఉంటారు, అసలు ఏం చేస్తాడు వంశీ అంట. ఫ్రెండ్లీగా ఉండడం కూడా తప్పైపోతుంది. ఇంకా ఇది కూడా అమ్మాయిలు కాబట్టి వాళ్ళు బయటికి రారు, చెప్పుకోరు వాళ్ళ బాధలు, అదే అడ్వాంటేజ్ గా తీసుకొని ఇది చేస్తే అంటే ఏం నోటికి వస్తుందా. ఇక ఎంత ఇప్పుడు ఒక వీడియో 2 వీడియోలు ఇంటర్వ్యూలు ఇచ్చిండు శివ,
ఇప్పుడు వంశీ ఇన్స్టాగ్రామ్ చూస్తే 2100 2200 పోస్టులు ఉంటాయి, నాది చూస్తే 1600 ఏమో ఉంటాయి. యూట్యూబ్ లో పెద్ద పెద్ద కథలు అన్ని 5 years నుంచి స్టార్ట్, మొత్తం కలిపి ఒక 5000 వీడియోలు ఉంటాయి. మేమే షూట్ చేసుకొని, మేమే ఎడిట్ చేసుకొని, మేమే అప్లోడ్ చేసి, మాకు ఒక టీం లేదు, ఏం లేదు. అంటే 5 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు మీడియాకి రాక, సోషల్ మీడియాకి రాకముందు మేము క్లాసులు చెప్పుకుంటా, మేము సంపాదించుకొని, మా బతుకులు మేము బతికినాం, ఒక్కరి మీద కూడా ఒక్క జోక్ వేయకుండా. తర్వాత ఇది చేసినాం. 5000 వీడియోల నుంచి మేము సంపాదించుకున్న ఆస్తి నమ్మకం. జనాలు అంటే ప్రజలు అభిమానము ఎక్కడికైనా పోతే ఇప్పటికి గుర్తొచ్చేది, ఒకసారి బ్యాంకు పోతున్నాం నడుచుకుంటా, ఒక ఇంటర్మీడియట్ పిల్లోడు ఇట్లా వస్తున్నాడు, మేము కార్ పార్క్ చేసి ఇట్లా పోతున్నాం రోడ్డు మీద, హ్యాబిట్స్ గన్ ఫౌండరీ బ్రాంచ్, ఇట్లా పోతుంటే ఇట్లా వస్తూ భయ్యా సెల్ఫీ అని లేదు, నమస్తే లేదు, ఏం లేదు, ఇట్లా వస్తూ అని పోయిండు. ఆ రోజు అనిపించింది నాకు, చాలా జన్మకు. అంటే అతనికి ఏమనిపించిందో దండం పెట్టబుద్ధి అయింది. అంటే అట్లాంటి కంటెంట్ చేసి ఇంత నమ్మకము అంటే ప్రజలకు ఎట్లాంటి నమ్మకం క్రియేట్ అయిందంటే, వీళ్ళిద్దరూ ఏది చేసినా మోసం అయితే చేయరు. వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ కళ్ళు మూసుకొని కొనొచ్చు, వీళ్ళు మోసం చేసే క్యాండిడేట్స్ కాదు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ మంచిది అనే నమ్మకాన్ని నువ్వు ఒక్క వీడియోతో తీసేస్తావు. ఉమెన్స్ కాలేజ్ కి పిలవాలంటే మా ఇద్దరినే, నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్, భోజిరెడ్డి, మల్లారెడ్డి, ఆడపిల్లల పిచ్చోడు అంటున్నారు కదా, మరి ఆడ కూడా పిచ్చి ఎట్లుంటది, ఎంత రెస్పెక్ట్ అంటే ఇట్లా మేము పోయి రిపీట్ 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 ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వరకు చెప్పిన వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. ఇప్పుడు కూడా ఒక్క ప్లేస్మెంట్ బిహేవియర్ లేదు, ఏమీ లేదు. ఈ రోజుకి మాకు ఇట్లా మేము కాలేజీలో చెప్తామంటే వాళ్ళకి అంత ఇష్టం మేమంటే, ఉమెన్స్ కాలేజ్. అరే ఆడపిల్ల, ఇప్పుడు నేను అదే అంటున్నా, చేసేటోడు కెమెరా వెనకాల చేస్తారు, ముందు బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకొని వీడియో చేస్తుంటే నువ్వేదో కనుక్కున్నట్టు, నువ్వేదో పెద్ద రీసెర్చ్ చేసినట్టు బయటకు వచ్చి అమ్మాయిలతో చేస్తాడు. వంశీ చెప్పింది కదా నేను అమ్మాయితోనే చేస్తా వీడియో అని. అవును, అది మళ్ళీ ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి, నేను ఐడియాస్ ఇస్తుంటా, అది ఇది అంటుండు. నేను ఇది నిన్నగాక మొన్న స్టార్ట్ చేసిన బిజినెస్ కాదు, వారధి ఫార్మ్స్ అనేది 2 ఏళ్ల ముందు చేసినాం మేము. 2.5 years నుంచి ఇదే చేస్తున్నా నేను. నాకు ఇన్సైడ్స్ తెలుసు, లూపోల్స్ తెలుసు, అన్ని తెలుసు. నువ్వు స్పెషల్ గా వచ్చి నాకు అడ్వైస్ ఇచ్చే స్టేజ్ లో లేవు. నువ్వు వీడికి వచ్చినాక ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి అని నన్ను అంటున్నావు. ఫార్మర్స్ కి సపోర్ట్ గా మరి ఆయననే ఉండొచ్చు కదా. ఆయనకు సడన్ గా జ్ఞానోదయం అయిందా, వంశీ చెయ్యాలి, వంశీ ఫార్మర్స్ కి సపోర్ట్ గా ఉండాలి అంటే నేను లేనా? రమేష్ బాబు, రామేశ్వర్, ఇట్లా మస్తు మంది ఫార్మర్స్ ఉన్నారు. పసుపు ఫార్మర్ దగ్గరనే తీసుకుంటాం, కారం పొడి ఫార్మర్ దగ్గరనే తీసుకుంటాం, బియ్యం శశిధర్ రెడ్డి అండ్ రమేష్ బాబు అని అద్దంకిలు ఉంటాడు. బియ్యం అయిపోయేంత వరకు తీసుకుంటాం ఆయన దగ్గర. నా ఫ్రెండ్ దగ్గర ఉంది పంపించమంటారా అంటాడు. వద్దు సార్ మీదే నమ్మకం, నాకు మీదే పంపించాలి. నమ్మకస్తులైన ఫార్మర్స్ ఉన్నారు, ప్రాపర్ గా 1% కూడా చీట్ చేయను. మ్యాంగోస్ ఏంటంటే, అంటే వంశీలో అది ప్లస్ మైనస్ నాకు తెలియదు, 1% డౌట్ వచ్చినా వాళ్ళతో రిపీట్ చేయడిగా. ఇప్పుడు 100% ఇది ఆర్గానిక్ అని అన్ని తెలిస్తేనే తీసుకుంటాడు. అది ఎంత గొప్ప ఫార్మర్ గానీ ఎవరు గాని. వీనికి వాళ్ళు కొంచెం వాళ్ళ మాటల్లో మోసమో వాళ్ళు అవసరం లేదంట. మళ్ళీ ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు తీసేస్తా అంటే, నేను వాళ్ళు కళ్ళకు అద్దుకొని చేయాలి ఈ ఉద్యోగంని. సార్ మీరు శాలరీ ఇస్తున్నారు, నాకు ఇది చాలా ఇష్టము అని ఇష్టంగా చేస్తూ, ఇది నాకు ఒక ఆపర్చునిటీ, 5 years అని ఇక్కడే ఉంటా అని చేసేటోళ్ళు కావాలి. కానీ నాకు వేరే బిజినెస్ ఉంది, నువ్వు ఇచ్చే పైసలు ఖర్చులకు సరిపోతుంది, అందరి ముందు తిట్టద్దు నన్ను, నేను SI రాసినా, నాకు SI 1 mark, మా డాడీ 50 లక్షలు US, UK 5 ఎకరాలు ఉంది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చెయ్యా నేను అసలు. నా కోసం ఇంకా 2-3 years అన్న పనిచేసేటోళ్ళు కావాలి. అంటే ఏ దారి లేక నాకు ఇష్టం లేకుండా మీ దగ్గర చేస్తున్నాను వాళ్ళు ఎవరన్నా. ఒక ఇంటర్వ్యూకి పోతాం మనం, నాకు ఇన్ఫోసిస్ లో రాలేదు కాబట్టి నేను విప్రోకి వచ్చిన, నాకు కలల జాబ్ ఇన్ఫోసిసే, ఇక్కడ రాలేదు కాబట్టి నేను నీ దగ్గర జాబ్ చేస్తున్నా, నా కర్మ ఇది అంటే ఎవరైనా పెట్టుకుంటారా? సో జాబ్ చేసేటోళ్ళు అయినా, సార్ మీ కంపెనీ అంటే నాకు చాలా ఇష్టం, మీకోసం మంచి చేస్తా, నాకు ఇది ఒకటే అనుకోకు, నాకు ఇంకోటి ఉందంటే తీసేబుద్ది కదా, ఎవరినైనా తీసేబుద్ది. కామన్ సెన్స్ కదా, మనిషికి ఉండే ఫీలింగ్స్ కదా. ఇప్పుడు వంశీ ఏమైనా తప్పు చేసినా గానీ, ఏదైనా చేసినా గానీ నువ్వు తిడతావా, క్వశ్చన్ చేస్తావా? ఎన్నో డిస్కషన్స్ ఉంటాయి మా మధ్యలో. కాకపోతే తప్పు అంటే, ఇప్పుడు తప్పు అంటే ఏంది, ఏది తప్పు? ఏదైనా ఫార్మింగ్ లో కానీ, దీంట్లో కానీ, బిజినెస్ లో ఇంటర్ఫియర్ గాను, పర్సనల్ లైఫ్ లో వాడు ఎవరన్నా తప్పులు చేస్తారేమో గానీ, వాడు తప్పుకు వాడే ఫస్ట్ భయపడతాడు. అంటే తప్పు కాపీ కొట్టే పాస్ కాడు వాడు, రెడ్ సిగ్నల్ ఉంటే ఆపేస్తాడు వాడు, చలాన్ ఉంటే వెంటనే కట్టేస్తాడు వాడు, అంటే తాగి సచ్చిన డ్రైవ్ చేయడు వాడు. అంటే ఇంకేం తప్పులు ఓపెన్ గా చెప్తాడు, నేను ఈ అమ్మాయితో వీడియోలు చేస్తున్నా, తను బ్రాండ్ అంబాసిడర్ అని. మొన్న హర్షినీనా తను ఒక ఇంటర్వ్యూలో నాకు అడిగింది, నేను చెప్పిన తను ఎవరు బిజినెస్ పార్ట్నరా లేకపోతే లైఫ్ పార్ట్నరా అని అడిగింది. ప్రీవియస్ ఎక్స్ బ్రాండ్ అంబాసిడర్. తను బిజినెస్ పార్ట్నర్ కాదు, లైఫ్ పార్ట్నర్ కాదు, తను ఒక ఎంప్లాయీ.
బిజినెస్ పార్ట్నర్ అంటే బిజినెస్ లో షేర్ ఉండాలి, అది లేదు. లైఫ్ పార్ట్నర్ అంటే ఆ ఫీలింగ్ లేదు. అది వంశీ చాలాసార్లు చెప్పిండు. తను అందరు ఎంప్లాయీస్ లాగా తను ఒక ఎంప్లాయీ, తనకు శాలరీ ఇస్తాడు అంటే ఇస్తాడు, ఎంప్లాయీకి ఇచ్చినట్టు ఇస్తాడు అన్న. అక్కడికి అదే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే అట్లా అనిపిస్తలేదు అది ఇది అంటే కూడా నేను చెప్పిన బాడీ లాంగ్వేజ్ చూసి జడ్జ్ చేసేకి మీరెవరు నేనెవరు, ఎవరెవరి లైఫ్ ని జడ్జ్ చేయలేరు. బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు నేను నాకు గొంతు వరకు వచ్చి ఆపుకున్నా, ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ చూస్తే కూడా నాకు ఏమో అనిపించచ్చు, నేను జడ్జ్ చేయాలా మరి అనుకోని కూడా ఇంటర్వ్యూ కదా మర్యాదగా మాట్లాడాలని ఊరుకున్నాను. మొన్న నేత్ర ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు ఏది బయట పెట్టారు అన్నదమ్ములు, లైఫ్ పార్ట్నర్ అంటే చెప్పరు, బిజినెస్ పార్ట్నర్ అంటే చెప్పరు, అన్ని దాచిపెడతారు. లోగో గురించి అడిగింది, నేను ఎంత మంచి చెప్పిన అంటే వంశీ ఫార్మ్స్ కి లోగో ఎందుకు, వంశీ ఫేస్ ఉంది అంటే వంశీ ఫార్మ్స్ కి లోగో వంశీనే ఉంటాడు కదా, వంశీ ఫార్మ్స్ కాబట్టి అది వంశీది కాబట్టి వంశీ ఉన్నాడు, ఎవరో ఉండలేరు కదా వంశీ ఉన్నాడు. రేపు పొద్దున ఇది నా ఫార్మ్స్ అని ఎవ్వరు అనరాదు కాబట్టి వంశీ లోగోనే వేసుకున్నాడు అన్న. అంటే ముందు పాస్ట్ లో అన్నారా అంటే నేను నవ్వి ఊరుకున్నా. నేను అన్నారు అనలేదు, అనలేదనలేదు, ఏమనలేదు, నేను అనొచ్చు ఏదో ఒకటి అనొచ్చు, నవ్వి ఊరుకున్నా. దాన్ని తీసుకుపోయి నేత్ర దగ్గర ఎవరు లాక్కోరాదనే మాటనే నా నోట్లోంచి రాదు, ఎవరు లాక్కోరాదని ఇట్లా అన్నారు అంటే తనేమో చూసారా అంటే ఏంది అది అంటే నేను అన్నది అన్నట్టన్నా చెప్పమనండి, నేను ఏమన్నానో అది చెప్పమను. నేను అనంది అన్నట్టు పోర్ట్రే చేసి ఒక ఇంటర్వ్యూయర్కి ఉండాల్సిన లక్షణాలు కావు కదా అవి. అది చాలా తప్పు. ఇప్పుడు మాట్లాడాలంటే ఎంత మంది గురించి మాట్లాడాలి చెప్పు, మాటలు రాకనా మాకు వచ్చిందే మాటలు. ఇన్ని రోజులు మాటలు నమ్ముకొని బతుకుతారు అన్నదమ్ములు, మాటలు నమ్ముకొని కోట్లు సంపాదించిన రేపు మాటలు నమ్ముకున్న ప్రాబ్లమే, మాటల ద్వారా ప్రోడక్ట్లు నమ్ముకున్న ప్రాబ్లమే. మేము మాట్లాడడానికే మాటల ద్వారా సంపాదించే మేము, మీరు ఏది పడితే అది మాట్లాడితే ఇట్లా కాంగా కూర్చోవాలా, కూర్చుంటున్నాం అంటేనే అర్థం చేసుకుంటారు. అవసరం లేదు మాటల్లో వద్దు పోటీ, మాటల్లో ఏం పోటీ పడతారు చెప్పు. అంటే మళ్ళీ ఇది ఎట్లుందంటే నేను చేస్తుంటే సింపుల్ అనిపిస్తది, ప్రోడక్ట్ పెడతాడు, వీడియో చేస్తాడు, అమ్ముతాడు. నేను ప్రోడక్ట్ పెడతా, నేను వీడియో చేస్తా, నేను అమ్ముతా. అట్లా నన్ను చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు 100 మంది తయారవుతున్నారు. ఆర్గానిక్స్ అని చేస్తున్నారు అని. ఇన్ని ఇష్యూస్ జరిగాయి, మీకు కొంతమంది కస్టమర్లు అలానే ఉండిపోయి ఉన్నారు. ఈ ఇష్యూస్ వల్ల కొన్ని ఎవరైనా వెళ్ళిపోవడం గానీ, లేకపోతే మీకు ఫోన్ చేసి ఇలా ఇలా అంటున్నారు ఎంతవరకు నిజమని గానీ, లేకపోతే అలాంటివి ఏమైనా జరిగాయా? ఏమైనా టెస్ట్లు అలాంటివి ఏమైనా చేసి నాకు ఇప్పుడు రిపోర్టెడ్ అవి రిపోర్ట్ ఉన్నాయి అవి సరే నువ్వు టెస్ట్ చెయ్యు, నీకు వేరే రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి అడుగుదాం ఏ రిపోర్ట్ కరెక్ట్. ఆల్రెడీ ఇవి టెస్టెడ్, ఇవి టెస్టెడ్ ఏం టెస్ట్ చేస్తారని నా ఫీలింగ్. టెస్ట్ చేసిన ఇప్పుడు వాడు ఓపెన్ గా ఒక వీడియోనే చేసిండు కదా, ఆర్గానిక్ కాదని ప్రూవ్ చేయండి నేను షాపే మూసుకుంటా అన్నాడు. ఇంకా కూడా ఏంది నువ్వు, కాకపోతే వీళ్ళు ఏం చేస్తుండ్రు అంటే డిస్టర్బ్ చేసిండ్రు. ఎఫెక్ట్ అయితే పడ్డది కస్టమర్స్ మీద. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక హనీ తీసుకుని ఉంటారు, వీళ్ళు ఎక్కడి నుంచో తెప్పిస్తారు, గీ తీసుకుని ఉంటారు, లేదా కందిపప్పు తీసుకుని ఉంటారు, కంపెనీ అని అరిస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఒక 4 ఒక్కరు చూసినా వాళ్ళది ఒరిజినల్ కాదంట, వంశీ ఫేక్ అంట, అమ్మాయిల పిచ్చోడంట, తీసుకోకు వంశీ దగ్గర అంటారు కదా. సో అదంతా క్రియేట్ చేసి నేను కూడా చేయొచ్చు కదా. రాజేష్ ఎందుకు తీసేసినావు అంటే లోపల రూమ్ లో డ్రగ్స్ తీసుకుంటుండే రాజేష్ అని చెప్తే ఎట్లుంటది. లేదా వాళ్ళు రోజు అంత ఫ్యామిలీ అంతా 6 ప్రోడక్ట్స్ దొంగతనం చేసిండ్రు అందుకే తీసేసిన, ఇట్లా ఏం చెప్తలేను కదా. నేను చెప్తే మీకు కూడా డౌట్ వస్తుంది కదా. లేదా ఇప్పుడు మా అన్న ఇంటర్వ్యూ వచ్చి కూర్చో, ఇప్పుడే కదా శివానికి బ్రేక్ అడుగుతాడు చూడు, సిగరెట్ దాగొస్తాడు చూడు, ఇట్లాంటివి చెప్పిన అనుకో మీ అన్నకు సిగరెట్ అలవాటు ఉందా అని నీకు జనాలకు కోట్ల మందికి నేను డౌట్ క్రియేట్ చేయగలను. నా పైన డౌట్ క్రియేట్ చేసి డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు పని శివ. ఇప్పుడు రాముడు డౌట్ పడలేదేమో కానీ సీత గురించి మాట్లాడితే అడవులకే పంపించాడు కదా రాముడు. జనాలకు డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు పని శివ. డౌట్ క్రియేట్ అయితే సేల్స్ కొన్నోళ్ళకు డౌట్ క్రియేట్ అయింది, కొన్నేటోళ్ళకు డౌట్ క్రియేట్ అయింది. గొర్రె కాదని ప్రూవ్ చేసుకోవాలి. అన్ని ఆర్గానిక్ స్టోర్స్ మీద ఇది ఇంపాక్ట్ పడ్డది. లాస్ట్ వారధి ఫార్మ్స్, నేత్ర వాళ్ళ మీద కూడా పడి ఉంటది. అది కూడా బాధనే నాకు. అది నాకు సక్సెస్ కావాలనే ఉంటది. తను ఏదో ఫెయిల్ అయిపోవాలి రోడ్ మీదకి వచ్చేయాలని ఉంటది, నేను కూడా సక్సెస్ కావాలని ఉంటది. నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ శివ ఒక ఆమె, తనకు పెళ్ళయి పిల్లలు ఉన్నారు అంటుంది. అప్పుడు ఫేస్బుక్ వాడుతుంటే ఇన్స్టాగ్రామ్. మొన్న ఏదో క్యాజువల్ నేను ఫేస్బుక్ ఆపేసిన వాడడం, మొన్న ఓపెన్ చేసిన. దాంట్లో కూడా 800K+ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే కూడా పర్సనల్ ఫేస్బుక్ ఒకటి 5000 ఫ్రెండ్స్ ఉంటుంది. ఓపెన్ చేస్తే దాంట్లో ఫస్ట్ మెసేజ్ ఏముందంటే, ఆర్ యూ గైస్ చీటింగ్ పబ్లిక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, హై చైతు ఆర్ యూ గైస్ చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని తను నా గురించి పూర్తిగా తెలిసిన తను మెసేజ్ చేసింది ఫేస్బుక్ లో. నా కాంటాక్ట్ లేదు. నేను వెరీ డిసప్పాయింటెడ్, డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అని పెట్టేసిన. అంటే తనకే డౌట్ క్రియేట్ అయిందంటే
మామూలు మనుషులకు చాలా మందికి ఇప్పుడు అంటే మా మామ ఏమంటుండే అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు వంశీ చెప్తే కొన్న బుద్ధి అవుతుంది, వంశీ చెప్తే చాలు, వంశీ చెప్పే విధానమా మరి అది ఏముంటుందో కానీ వంశీ చెప్తే అట్లాంటి నేను చెప్తే కొన్న బుద్ధి కానట్టు చేసిండ్రు వీళ్ళు. కాకపోతే దీనికి ఒక అప్పు ఉంటది, దీనికి ఒకటి తీర్చేది ఉంటది. ఇప్పుడు ఎంప్లాయీస్ కి శాలరీ అన్నిటి ఎఫెక్ట్ అయితే తప్పు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే శివ, ఇప్పుడు సింపుల్ రీజన్ చెప్తాను నేను, ఇది పబ్లిక్ ఫిగరా లేదా సెలబ్రిటీనా కాదు అంతా పక్కన పెట్టండి. ఇప్పుడు నాకు పెదనాన్న ఉన్నాడు, నా కాంటాక్ట్, నేను పబ్లిక్ ఫిగర్ కదా ఇంకా, పెదనాన్నను నిన్న పని మనిషితో క్లోజ్ గా చూసిన అని నేను స్టేటస్ పెడతా, లేదా పక్కింటి ఆంటీతో క్లోజ్ గా చూసిన మా పెదనాన్న పక్కింటి ఆంటీ అని నేను ఒక స్టేటస్ పెడతా, నాకు తిక్కలేసి పెడతా. ఈ రోజు ఇప్పుడు పెడతా నేను జస్ట్ నా వాట్సాప్ లో 250 మెంబర్స్ ఉన్న వాట్సాప్ లో నా కజిన్స్, బంధువులు, బాబాయిలు, మామలు, అత్తలు, మా పెద్దమ్మ కూడా ఉంటది. ఇప్పుడు చూస్తే మా పెద్దమ్మ చూసినా, మా బాబాయిలు చూసినా, ఎక్కడ దూర బంధువులు చూసినా ఒకరికొకరు స్క్రీన్ షాట్ తీసుకొని స్ప్రెడ్ చేస్తే మా పెద్దనాన్న జీవితం సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు 100% రాసిస్తా నేను. లేదా పెద్దమ్మని చంపుతుంది కాఫీలో విషయం ఇచ్చి. లేకపోతే కొట్లాటలు అయ్యి గజిబిజి ఒక్క రోజుల ఒక గంటల ఆయన సెలబ్రిటీ కాదు, ఆయనకు సోషల్ మీడియా లేదు, అయినా ఆయన జీవితం నాశనం చేయడం ఇట్లా ఏ మనిషి జీవితం అని ఇట్లా నాశనం చేస్తాడు. ఒక డ్రైవర్ అనుకుంటే ఒకరిని గుద్ది చంపేస్తాడు. అంటే జీవితం నాశనం చేయడం పెద్ద ఆర్ట్ లాగా నేను స్టోరీలు పెట్టుకుంటా, నేను ఇండైరెక్ట్ గా మాట్లాడతా, నేను ఒకరి మీద పంచులేస్తా అంటే ఎంతసేపు అని అది స్టార్ట్ చేస్తే ఎవరి లైఫ్ లో అన్నా సాఫీగా ఉంటాయి. ఇప్పుడు ఒకరి జీవితం నాశనం చేయాలని ట్రై చేస్తున్నాం, నేను ట్రై చేస్తే నాకున్న కొంచెం, నేను ఎన్నో రోజులు కష్టపడి కొంచెం ఫాలోవర్స్ నేను స్టార్ట్ చేస్తే జీవితాలు నాశనం కావా అంటే ఎంతసేపు అనేది అని. పోనీ లీగల్ గా పోతే డిఫమేషన్ ఒక్కటేస్తే, డిఫమేషన్ కి చట్టాలు ఎట్లున్నాయంటే నాన్ బెయిలబుల్ ఉన్నాయి. నీకు ఏ లెవెల్లో నష్టం జరిగింది, నీకు నీ ఆత్మాభిమానం దెబ్బతిన్నదా, నీ ఫేమ్ దెబ్బతిన్నదా, నీ డబ్బు దెబ్బతిన్నా అనే లైన్స్ లా నాన్ బెయిలబుల్ ఉన్నాయి. లైఫ్ బెయిల్ కూడా దొరకదు, బయటకు కూడా రావు. ప్లస్ ఇంత నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది, నీ జీవితం కష్టపడినా నువ్వు అది కట్టలేవు. నీ జీవితం నీకు 25, 26 ఏళ్ళలో ఉండొచ్చు, ఆయన చెప్పుకునే దాని ప్రకారం చూస్తే అయితే 40 లాగా అనిపిస్తుంది కానీ ఏమో ఉండొచ్చు. అయితే ఆయన భవిష్యత్ అంతా పాడైనట్టే కదా. భరత్ అని ఒకడు ఉన్నాడు, వచ్చింది 21 ఏళ్ళు ఉంటాయి, చిన్న పిల్లడు యుఎస్ పోతా అది అంటే నోటి మాట కదా అనేస్తావా నువ్వు? బూత్ ఫామ్ అంటావా? బూత్ ఫామ్ అని తప్పించుకుంటావా నువ్వు? పోనీ మీడియా నుంచి తప్పించుకుంటావా అంత నువ్వు? ఇండియా ఇప్పుడు పోలీస్ కేసు అయ్యి కంప్లైంట్ చేసినా అనుకుంటే నాకు కొంచెం పలుకుబడి అయితే ఉంటది కదా, ఇన్ని రోజులు ఇన్ని ప్రాజెక్ట్ చేసిన, ఇంత చైర్మన్ లెవెల్లా, ఇంత దాంట్లో నేను IAS IPS లెవెల్ నుంచి కూడా నేను చేయొచ్చు. నా ఒక్క రోజు కాదనుకుంటే చేస్తే ఎట్లా తప్పించుకుంటావు అంటున్నాను. ఎట్లా తప్పించుకుంటావు? ఒక మాటను తప్పించుకుంటావు. మళ్ళీ ఒక ఐడిల్ పర్సన్ గానే ఉండబుద్ధి అవుతుంది కదా ఈ ఫీల్డ్ లోకి వచ్చి. నాకు మంచి ఫేమ్ కోరుకున్నా కానీ ఇట్లా చెత్త ఫేమ్ కోరుకోలే నేను. ఎందుకంటే మా అక్క కొడుకులు ఉంటారు, అల్లుళ్ళు, వాళ్ళకి మా అక్క చెప్పాలేదా వంశీమామలా కావాలరా మీరు, వంశీమామలాగా సక్సెస్ కావాలని చెప్పాలి అని మా అక్కకి హెసిటేషన్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళు క్రియేట్ చేసే దాని వల్ల వీడు ఇంత కాంప్లికేట్ చేసుకున్న లైఫ్, అన్ని నెగటివ్ కామెంట్స్ వస్తాయి, లైక్స్ వస్తాయి, అన్ని వస్తాయి, అభిమానం ఉంది, సెల్ఫీలు అడుగుతున్నారు. కానీ అది ఎంతవరకు రైట్? నా పైన ఒక అలిగేషన్ వేసి బ్లాక్ మార్క్ వేసి అది ఎవరు వేసిండ్రో వాళ్ళే తీసేయాలి కదా. తీసేసేంత వరకు నేను కూడా ఇడిచిపెట్టాను అసలు. సో నేను ఏం చెప్తున్నా అంటే వేయాలనుకుంటే ఎవరి మీద అయినా వేయొచ్చు. నయనతార ఫస్ట్ శింభుతో రిలేషన్ అని అంటుండ్రి, తర్వాత ప్రభుదేవ అన్నారు. మరి ఇప్పుడు విఘ్నేష్ అని ఒక డైరెక్టర్ చేసుకుంది, చీపమే అందరిద్దరిని వదిలేసింది, ఇంకొకరిని పట్టుకుంది. ఇట్లా మాట్లాడతామా అంటే ఒక రెస్పెక్ట్ మాట్లాడితే డ్రైవర్ వచ్చి చెప్తాడా ఇట్లా చేస్తుంది అని చెప్పి సర్వైవ్ అవుతాడా అంటున్నా నేను. ఏమంటున్నా సర్వైవ్ ఎట్లా అవుతారు మనుషులు? సర్వైవ్ ఎట్లా అవుతారు? సర్వైవల్ కష్టమవుతుంది. నేను ఊరుకుంటున్నాం మేము ఇట్లా పోనీలే తెలుసుకుంటారు, పోనీలే అనుకోకుంటే ఒక 10 రోజులు నాకు కాదనుకుంటే, ఇప్పుడు తప్పు చేయంత అనుభవిస్తున్నప్పుడు తప్పు చేసినాడు ఎంత అనుభవిస్తాడు? ఇప్పుడు మొన్న డప్పులు కొట్టుకుంటా మీరు చూసిండ్రో లేదు ఇన్స్టాగ్రామ్ లో, మా అల్లుడు పక్కన మేము ఇద్దరం ఉన్నాము, డ్రమ్స్ ఎప్పుడో 3 years బ్యాక్ వీడియో, వాడు డ్రమ్స్ నాన్న ఇప్పించిన డ్రమ్స్ కొడుతున్నాడు, మేము ఇద్దరం కూడా కొడుతున్నాం, మేము క్రికెట్ ఆడుకొని వచ్చినాం. ఆ వీడియో 2 million+ పోయింది. దాని కింద కమెంట్స్ చూస్తే, మీ మామల్లాగా తయారు కాకరా నువ్వన్నా, మీ మామలతో దూరంగా ఉండు, రేపిస్టులు ఉన్నారు, ఈ కమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళ టీచర్లు అన్నీ, నేను ఒకసారి వాళ్ళ టీచర్స్ డేకి ఎప్పుడో పోతే నాకు సాల్వ కప్పి నాకు అభిమానంగా మీరు రావడమే గొప్ప అని అందరు టీచర్లు కలిసి ఫోటో దిగి ఏదో చేసేసిండ్రు గుంటూరులో. అయితే ఈ రోజు వీళ్ళ మామలు ఇట్లంట అని మాట్లాడితే అది వాని మైండ్ లో పడితే వానికి 8 years ఎంత ట్రామా అది. నిజమే. మా అమ్మమ్మకి ఎఫెక్ట్ అవుతుంది. మా అమ్మమ్మ పక్కింటి ఆమెతో మాట్లాడితే ఇట్లంట కదా అంటే, మా అమ్మమ్మకి ఈ రోజు వరకు మమ్మల్ని పొగటోళ్ళు తప్ప తిట్టేటోళ్ళు లేరు.
మా అమ్మమ్మకు ఏమేమో అవుతుంది, మా అందరికి ఎఫెక్ట్ అమ్మ అవుతుంది. ఇప్పుడు మీకే కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నేను ఇంటికి పోయి ఒక రీల్ చేస్తా, శివ ఇంటర్వ్యూ చేసిడు మస్తు మజా వచ్చింది, కానీ ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక ఇట్లా డ్రగ్స్ దొరుకుతాయంట, పోదాం ముగ్గురం తీసుకుందాము అని అన్నాడు శివ అని ఒక రీల్ చేసిన అనుకో, మీ ఫ్యామిలీకి ఈ టీమ్ కి అందరికి డౌట్ రాదా నిజంగానే శివ డ్రగ్స్ తీసుకుంటాడా? క్రియేట్ చేయలేనా అంటున్నా. నువ్వు నన్ను ఏం చేస్తావు, నువ్వు నన్ను ఏం చేస్తావు అప్పుడు? సరే నేను చెప్పిన డౌట్ క్రియేట్ చేసిన, ఏ వంశీ డౌట్ క్రియేట్ చేసిన, సగం మంది నమ్ముతున్నారులే, సగం మంది నన్ను వదిలేస్తావా? మరి బూత్ ఫామ్ అమ్మాయిల ఫామ్ అని నేను ఏదో బ్రోతలోజు నడుపుతున్నట్టు చేస్తే నేను ఎట్లా వదిలేస్తా? యాంకర్లను కూడా అవునా నిజమా ఏందది అంటే చెప్పు 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 ఏమైతుంది, నైట్ ఏమైతుంది చెప్పు చెప్పు, అది ఒక పద్ధత. అది ఇప్పుడు అర్పిత కూడా డైరెక్ట్ మెసేజ్లు చేస్తారు, వాళ్ళతో తిరగకు జాగ్రత్త అంటే. ఏముంది మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? నాతో ఎందుకు తిరగరాదు, నాతో ఎందుకు జాగ్రత్త? నువ్వు అఫీషియల్ గా ప్రూఫ్ చూపించి వంశీ ఇట్లా అంటాడని ప్రూఫ్ చూపించి జైలేపి, లేకపోతే వాళ్ళ అన్ననేపి, వాళ్ళ అన్ననే దీని వెనకాలంతా నడిపిస్తున్నది అని ఏమైనా చెయ్యు. అంతే ఎవిడెన్స్ చూపించి వంశీ ఫార్మ్స్ ని క్లోజ్ చెయ్యు, అప్పులు కూడా నువ్వే తీర్చుకో క్లోజ్ చేసి. సో ఇట్లా ఏదో ఒకటి చెయ్యాలి గాని నా కష్టాలల్లా నేను కింద పడి మీద పడి ఇటు ప్రొఫెషనల్ లైఫ్ జీరో అయ్యి పర్సనల్ లైఫ్ జీరో అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేసుకొని జీరో నుంచి మళ్ళీ ఏదో చేస్తున్నా. నేను నా కష్టాలు ఏమో నేను పడుతున్నా, నేను ఒక్కరిని చేస్తే కొనరేమో అని భయంకి ఆడపిల్లతో రీల్ చేపిస్తున్నా. వర్కాలిక్ పర్సన్ నేను, ఆల్కహాలిక్ కాదు. ఎప్పుడన్నా ఒకసారి తాగుతాం, అది నేను ఇప్పుడు చెప్తున్నా, వాడు ఏదో చెప్పిండు కనుక్కున్నాడు కాదు. నా ముందు ఇంటర్వ్యూలలో కూడా ఉన్నాయి. మన ఇంటర్వ్యూ నేను చెప్పలేదు, కోపం వస్తుంది, మందు తాగుతాం, అంత నార్మల్ పీపులే. లైఫ్ ఎక్కువ చూసినాం కాబట్టి వేరే లైఫ్ ఈజీ చేయడానికి ట్రై చేస్తాం అంతే. మీరు బయట జనాల్లో ఉంటారు కాబట్టి కూడా మేము మాటలు చెప్పేది ఇప్పుడు ఈ రోజుకి నేను చెప్పేది, ఎప్పుడన్నా లైఫ్ ని ఎఫెక్ట్ చేసే మాట ఒకటన్నా చెప్పినా, ఒక మంచి కథ, ఒక మంచి విషయం, ఒక డిమోటివేటెడ్ పర్సన్ ని ఒక మోటివేట్ చేయడం, లేకపోతే ఇన్స్పైర్ చేయడం, ఏదైనా సాధించాలి, అది తప్ప ఏదో చిల్లర వీడియోలు అయితే చేయలేదు కదా. నేను చిల్లర అంటే ఎంటర్టైన్మెంట్ కూడా నేను కూడా అంతే కదా. మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నా, ఒక కిరాణా షాప్ లో అమ్మేది నేను ఆర్గానిక్ స్టోర్ అని పెట్టుకొని కిరాణా షాప్ లాంటిది పెట్టుకొని అమ్ముకుంటుంటే నేను చిన్న చిత్కాగానే బతుకుతున్నా. వీళ్ళందరికీ జెలసీ, వీనికి దగ్గర పక్కన అమ్మాయి ఉంటది, వీడు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో, ఏమైపోతుందో, రేట్లు డబల్ పెట్టిండా, వీడు త్రిబుల్ పెట్టిండా, ఇదంతా బయట నుంచి చూసి అనుకుంటున్నారు కానీ నాతో ట్రావెల్ చేస్తే తెలుస్తుంది అంటున్నా నేను.